మీరు నన్ను నిలబెట్టుకుని నీ కృపను పడుతున్నాను. నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదయా, కేవలము మీ కృపనిచ్చి నన్ను నిలబెట్టినందుకున్నాను. మాట్లాడేది దేని కాక మీరు నాలో నుండి మాట్లాడండి. మాకందరికీ కావాల్సిన ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి నీళ్ళు ఎదుగులాగా మీరే సహాయం చేయించమని చేసి అతి శ్రేష్టమని అడిగించిన తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఈ మాట యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు పలికారు. ఆయన ఎందుకు శిలువ మీదకి వెళ్ళాల్సి వచ్చిందంటే మనందరి కోసం. మనము పాపం నిమిత్తము మనం చనిపోయాం, దేవునికి దూరం అయిపోయాం. ఈ అడవాటిని ఏ విధంగా దగ్గర చేయాలి అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందినప్పుడే మనము దేవునికి సహవాసం కలిగి, దేవునితో అనుబంధం కలిగి ఉంటాం. అయితే ఇది మనుషులు దేవుని అప్పగించుకున్నారు. యేసు ప్రభువారే తను తానే అప్పగించుకున్నాడు శిలువకి. సో ఆయన శిలువ మీద రెండో మాట మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అంటే ఇక్కడ 39 వచ్చినట్టు మనం చూసుకుంటే, యేసు ప్రభు వారికి శిలువ వేసినప్పుడు ఇరువైపులా నేరస్తులు కూడా శిలువ వేయబడ్డారు. అయితే వారిలో ఒకడు ఏమంటున్నాడంటే చూడండి 39 వచ్చినప్పుడు, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే అతడు ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. ఆయన వాడు ఆ యేసు ప్రభుని ఏమని పలికాడు, క్రీస్తు అనే మాటకి అర్థము అభిషేక్తుడు, అంటే దేవుని చేత అభిషేకం పొందినవాడు. అయితే ఏంటంటే ఈ అభిషేకం యొక్క ప్రాధాన్యత, దేవుని దానిలో గొప్పతనం ఏంటంటే బలహీనుల్ని బలవంతుడిగా చేసిద్ది అభిషేకము. మనం చూసుకుంటే మొదటి సమయంలో సౌలుకి అతనికి శక్తిహీనుడు, బలహీనుడు. ఏమంటాడు, నా గోత్రం అల్పమైన గోత్రం, తృణీకరించబడిన వారం మేము ఎన్నిక లేని వారం అంటారు. కానీ ఎప్పుడైతే సమూయేలు అభిషేకించిన తర్వాత సౌలు ఒక వార్త వింటాడు. ఏంటంటే ఒక శత్రువులు మన మీద దాడి చేయడానికి వస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజల్ని అని అన్నప్పుడు దేవుని ఆత్మ చేత అతను నింపబడి ఏం చేస్తాడు, ఎద్దు యొక్క కాడిని తునాతునుకలుగా అంటే ముక్కలుగా చేస్తాడు. ఒక బలహీనుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు అతడు బలమైన కార్యం చేస్తాడు. అలాగే దావీదు కూడా అతడు ఏమయ్యాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించిన తర్వాత గొల్యాత్ వచ్చి సవాల్ విసిరినప్పుడు వాళ్ళ నాన్న దావీదు యొక్క తండ్రి చెప్తారు, వెళ్ళి అన్నిల దగ్గరికి వెళ్ళి క్యారెట్ తీసుకొని వెళ్ళు, వారికి ఆహారం తీసుకొని వెళ్ళాలంటే వెళ్తాడు, ఇచ్చేసి యుద్ధం చూద్దామని వెళ్తాడు. అయితే వాళ్ళ పెద్దన్నయ్య ఏలియాబ్ అంటాడు, నీ గర్వం నాకు తెలుసు, నీ హృదయ కాఠిన్యం నాకు తెలుసు, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు, నీ మందని అంతా అక్కడ వదిలేసి వచ్చావు అని వాళ్ళ అన్నయ్య అక్కడ తిడుతూ ఉంటాడు. అతను తక్కువగా దీన్ని బట్టి వాళ్ళ అన్నయ్యలో అందరూ తక్కువగా చేపట్టడం మనం గ్రహించవచ్చు. కానీ ఎప్పుడైతే అతను దేవుని పేరట వెళ్తాడో, దేవుని పేరట వెళ్ళి ఒక చిన్న వడిసెలో ఒక రాయిని తీసుకుని వాడి ముసుటి మీద కొట్టినప్పుడు వాడు ఏమవుతాడు, గొల్యాతు బోర్ల పడిన తర్వాత ఏం చేస్తాడు, దావీదు వెళ్ళి పరిగెత్తుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి గొల్యాతుకు కత్తిని తీసుకొని గొల్యాతు మీదనే నుంచొని వాడి తల నరికేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, బలహీనుడైన దావీదు, తృణీకరించబడిన దావీదు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే దేవుని చేత అభిషేకించబడిన వారు బలహీనులే, వాళ్ళు శక్తి లేదు, వారికి జ్ఞానం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత వారు నింపబడతారో వారు బలమైన కార్యాలు చేస్తారు. ఈ యొక్క నేరస్తుడు ఏమని గ్రహించాడు, ఇతను దేవుని చేత అభిషేకించబడిన వాడు, క్రీస్తు అనే మాటకి అర్థము అభిషేక్తుడు, ఇతను దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్పగా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని గ్రహించాడు. సో నువ్వు అంత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు కదా, నువ్వు ఆశ్చర్య కార్యం చేయి, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడటం మాత్రమే దేవుని దూషిస్తాడు, దేవుని అపహాస్యంగా మాట్లాడతారు. అంటే నీ అభిషేకం అంత ఉత్తితేనా, అబద్ధమేనా, అంటే నువ్వు ఇప్పుడు దాకా నువ్వు చేసిన గొప్ప కార్యాలన్నీ నకిలీనా అన్న రీతిగా మాట్లాడుతూ ఉంటాడు.
ఈ యొక్క తర్వాత ఇంకొక నేరస్తుడి కింద ఏమంటాడంటే 40 వచనంలో చూసుకుంటే, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. అయితే ఈ రెండో వ్యక్తి ఏమంటాడంటే, నువ్వెందుకు వాడిని నువ్వు ఎందుకు ఇలా తిడుతున్నావని వాడిని గద్దించి ఏమంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా, దేవుని దూషిస్తున్నావు, ఎందుకు దేవునికి భయపడాలి అని అంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ దేవుడు పదాజ్ఞలు ఇస్తూ ఆయన ఏం మాట్లాడతాడంటే, ఎవరైతే నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషముగల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. అంటే తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను రోషము కలిగిన దేవుడను, ఎవరైతే నన్ను దూషిస్తారో వారిని నేనేం చేస్తాను, తండ్రుల యొక్క దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తాను అని అంటాడు. అంటే నేను తప్పు చేసినప్పుడు దేవుడు నన్ను శిక్షించాలి, కానీ నా పిల్లల్ని ఎందుకు శిక్షించాలి? కరెక్ట్ కదండి. నేను తప్పు చేశాను, మళ్ళీ నన్ను శిక్షించాలి, దాంతో అయిపోయేది, క్లోజ్ అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది. కానీ నా పిల్లల్ని ఎందుకు వారిని శిక్షించాలి, ఎందుకు వారి మీదకి శాపం రావాలి? దేవుడు ఏమన్నా సైకోనా? లేదు, దేవుడు ఏమన్నా శాడిస్టా? కాదు. దావీదు ఏమని మాట్లాడుతున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి పాపముగా నేను పుట్టి ఉన్నాను. ఏమవుతుంది, తండ్రి యొక్క పాపము కుమారుల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు మా నాన్న నా డిఎన్ఏ మా నాన్నతో డిఎన్ఏతో మ్యాచ్ అయింది, మా అమ్మమ్మ వాళ్ళ డిఎన్ఏతో తగ్గింది. అంటే ఇప్పుడు ఒక 25% మ్యాచ్ అయింది. ఏంటి, వారి యొక్క డిఎన్ఏ నాతో కలిసిద్ది, మ్యాచ్ అవుతుంది. మేమందరం ఒక సంతానం నుండి వచ్చాం కదా, ఒక తరాలు కదా. సో ఇది 4-5 తరాల తర్వాత ఈ యొక్క డిఎన్ఏ నా డిఎన్ఏ వేరే ఒక డిఎన్ఏతో మ్యాచ్ అయింది. 4 తరాల తర్వాత మ్యాచ్ కాదు. అంటే ఆ యొక్క ఏమంటారు, క్రోమోజోమ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. తర్వాత నా పిల్లలకి ఏమైంది, కొంచెం ట్రాన్స్ఫర్ అయింది, కొంచెం మ్యాచ్ అయింది. తర్వాత నా పిల్లలకి నాతో మ్యాచ్ అవడం తగ్గిపోయింది. సో అందుకేమన్నాడు దేవుడు, వారి పాపం ట్రాన్స్ఫర్ అయింది. అంటే తల్లి యొక్క పాపము, తల్లిదండ్రుల యొక్క పాపము కుమారుల మీదకి వచ్చింది. సో ఇట్లాగా దేవుడు ఏం చేశాడు, 3-4 తరాల వరకు, ఎప్పుడు మీరు ఎక్కడైనా చూసిన డిఎన్ఏ 3 తరాల వరకు, 4 తరాల వరకే మ్యాచ్ అయింది. ఆ నెక్స్ట్ ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు. అట్లాగే ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క తండ్రి యొక్క పాపము కుమారుని మీదకి వెళ్తుంది కాబట్టి ఆ పాపం నిమిత్తం నేనేం చేస్తున్నాను, కుమారులను కూడా నేను శిక్షిస్తున్నాను, కుమారులను కూడా నేను వారి మీదకి శాపం రప్పిస్తున్నాను అని దేవుడు అక్కడ చెప్తాడు. అయితే ఇక్కడ నేరస్తుడు ఏమంటాడు, నువ్వు దేవునికి భయపడవా, నువ్వు దేవుని దూషిస్తున్నావు, దేవుని అపహాస్యంగా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు మాత్రమే శాపం కాదు, నీ పిల్ల తరాలకు శాపం వచ్చింది, నువ్వు దేవునికి భయపడవా అని అంటాడు. అంటే మాత్రమే కాదు, ఇంక కింద ఏమని మాట్లాడతాడు చూడండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, గాని ఈయనలో ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. అంటే అతడు ఏం చేశాడు, యేసు ప్రభు వారిలో ఏ తప్పిదం లేదు. మనము ఏదైనా ఒక వ్యక్తి ఇతను మంచివాడు అని ఎలా నిరూపిస్తాము, ఎలా చెప్పగలమంటే ఆ వ్యక్తిని మనం పరిశీలించినప్పుడు, ఆ వ్యక్తిని మనం గ్రహించి అబ్జర్వ్ చేసినప్పుడు, మనం ఎంతకాలంలో అతను చూసినప్పుడు, అతని ప్రవర్తన చూసినప్పుడు, అతని మాట తీరు మనం చూసినప్పుడు, అతని వస్త్రధారణ కానీ అతను అన్నింటినీ పైనుండి కింద మొత్తం స్కాన్ చేసేస్తాం. దీని ద్వారా ఏం చేస్తాము, అతడు మంచివాడు అని ఒకవేళ మనం ఇలా సర్టిఫికేట్ ఇచ్చేస్తాము. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చూసుకొని యేసు ప్రభు వారు మంచివారు, ఇతనిలో ఏ తప్పిదము లేదు, ఏ దోషం లేదు అని అనగలుగుతున్నాడంటే, ఇక్కడ మనకి కింద అక్కడ ఏమనుండిద్ది, యేసు ప్రభు వారి యొక్క వస్త్రం గురించి వాళ్ళు చీట్లు వేసుకున్నారు. ఎవరికైతే ఆ యొక్క చీటి వారి మీద పడిద్దో వారి వస్త్రం వారు తీసేసుకుంటారు. అయితే ఈ వస్త్రంలో కనీసము ₹1 నాణ్యం కూడా దొరకలా, ఒక్క నాణ్యం కూడా దొరకలే జేబులో. కనీసము ఇతను గొప్పవాడు యేసు ప్రభు వారు అనేకులకు స్వస్థపరుస్తున్నప్పుడు కనీసం ఎవరైనా కానుక ఇవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి నచ్చిన కానుకో ఫలాల్లో ఏదో ఒకటి ఇస్తానే ఉంటారు. కానీ ఎంత ఇచ్చినా సరే దేవుడు తన స్వనీత అంటే తన కొరకు ఆయన ఉపయోగించుకోలేదు. అతడు ధనం కోసం తను పరిచర్య చేయలేదు, తన గొప్పతనాన్ని కోసం పరిచర్య చేయలేదు. తండ్రి నిమిత్తం అతను పంపబడ్డాడని ఇతడు గ్రహించాడు. అనేకులు ఆయన దూషిస్తున్నా, ఏంట్రా కొడుతున్నావు, నేనేమన్నా తప్పుగా మాట్లాడాను, ఒక్క మాట మాట్లాడలేదు, నోరు తెరవలేదు, నోరు మూసుకొని అన్నాడు.
సో ఇదంతా అతను గమనించాడు. గమనించి ఏమని అన్నాడు, ఈయనలో ఏ దోషము లేదు, ఏ తప్పిదము లేదు అని ఆయన కింద ఏమంటాడంటే చూడండి 42వ వచనంలో, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అంటే అతడు ఈ వ్యక్తి యేసు ప్రభువుని ఎలా చూస్తున్నారు? యేసు అనే ఆ మాటకి అర్థం ఏంటి? రక్షకుడు. అయ్యా రక్షకుడా, రక్షించేవాడా, నన్ను రాజ్యంలోనికి వస్తావు కదా, వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను మరలా ఒకేలా నేను పాపంలో నేను విడిపింపబడతాను, ఈ యొక్క నరకంలో నేను తప్పింపబడతాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఇక్కడ కింద ఫుట్ నోట్ లో ఉండిద్ది ఒక నీ రాజ్యంలోనికి, కింద ఫుట్ నోట్ లో 2వ నెంబర్ ఉండిద్ది. అక్కడ ఏమని ఉండిద్ది? నీ రాజ్యముతో. అంటే ఏంటి? రక్షకుడా, నువ్వు నీ రాజ్యముతో మరలా తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏంటి దేవుని యొక్క రాజ్యము? ఆయన అంటే మత్తయి సువార్త, ఆయన కొండ మీద నుండి ప్రసంగం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఆయన ఏమంటారు యేసు ప్రభు వారు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమంటున్నాడు? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఎలా వెతకాలి? రాజ్యం అంటే పలానా ప్రాంతంలో ఉంది, వెళ్ళి ఎత్తుకోమంటే వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటాం, అలా మాట్లాడుతున్నారు దేవుడు కాదు. ఏమంటున్నారు? ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎలా వెతకాలి అని అంటే ఇక్కడ చూడండి కింద, అక్కడే 6వ అధ్యాయము 9వ వచనం నుండి తండ్రి యేసు ప్రభు వారు ఇక్కడ ప్రార్థన నేర్పిస్తున్నారు, పరలోక ప్రార్థన. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, 9వ వచనంలో, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చును గాక. అంటే ఇక్కడ మనము చూసుకోండి సెమీకోలన్ ఉంది, అంటే పైన చుక్క వచ్చి కింద కామ. దాని అర్థం ఏంటంటే ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి మధ్య సెమీకోలన్ ఉంది, అంటే ఆ 2 వాక్యాలని ఒక వాక్యంగా కన్సిడర్ చేయాలి. అంటే అతడు వెళ్ళి కర్రను తీసుకున్నాడు, సెమీకోలన్, తర్వాత పాముని చంపాడు. దాని అర్థం ఏంటి? కర్రతో పాముని చంపాడు అని అర్థం. అర్థమైంది కదా సెమీకోలన్ మధ్యలో అలా వస్తే. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడు? నీ రాజ్యము వచ్చును గాక, సెమీకోలన్, తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చును గాక. అంటే తండ్రి యొక్క రాజ్యము ఏంటంటే తండ్రి యొక్క అధికారము. నీ చిత్తము, నీ అధికారంతో పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి మీద కూడా నీ అధికారము జరగాలి అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం అని అంటే దేవుని యొక్క అధికారము. ఈ యొక్క నేరస్తుడు ఏమనంటున్నాడు? రక్షకుడా యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, నీ అధికారముతో నువ్వు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు అధికారంతో వచ్చినప్పుడు నువ్వు ఆజ్ఞ ఇస్తే ఏదైనా జరిగిద్ది, సో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అయితే యేసు ప్రభు వారు ఏమని అంటారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆయన ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఏమనాలి? సరేనయ్యా జ్ఞాపకం చేసుకుంటా, మళ్ళీ వస్తా కదా, నేను జ్ఞాపకం చేసుకుంటా, నేను మర్చిపోను అనాలి. కానీ ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. అంటే నేను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాను? పరదేశంలోకి తీసుకెళ్తాను అని అంటే ఆయన ఏం చెప్పట్లేదు, రాజ్యంతో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పట్లేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన 2వసారి అధికారంతో వచ్చినప్పుడు ఏం చేస్తారు? తన యొక్క ఎవరైతే ఆయన కొరకు జీవించినారో ఆయన ఎత్తపడతాడు, దేవుని అంగీకరించిన వారు విరవపడతాడు. అంటే పరలోకము నరకము తీర్పు తీర్చబడింది. అక్కడ నువ్వు రక్షణ పొందడానికి నీకు సమయము అవకాశం అనేది ఉండదు. అయితే యేసు ప్రభు వారు, అయితే ఇప్పుడు మనకి యేసు ప్రభు వారు ఎలా వచ్చారు? సాత్వికుడిగా వచ్చారు, దీన మనసుగా వచ్చారు. అయితే జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం, జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం, జకర్యా 9వ అధ్యాయము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును హీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ నీ రాజు ఇప్పుడు ఎలా వచ్చాడు? సాత్వికుడిగా వచ్చాడు. నీ రాజు దీన మనసు గలవాడై వచ్చాడు. ఎందుకు? నీ రాజు నీకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు ఇప్పుడు. కానీ నీ రాజు మరలా తిరిగి ఎలా వస్తాడు? అధికారముతో వస్తాడు. నీ రాజు మరలా తిరిగి ఎలా వస్తాడు? కొదమ సింహము వలె వస్తాడు.
సో నీ రాజు మరలా తిరిగి వచ్చినప్పుడు నీకు అక్కడ రక్షణ పొందటానికి అవకాశం ఉండదు. రక్షణ ఇప్పుడే పొందాలని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నేడు నీవు నాతో పరదేశంలో ఉందమని నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, నేను నీకు భరోసా ఇస్తున్నా, నేను ఇప్పుడు పరదేశంలోకి తీసుకెళ్తాను అని అంటున్నాడు. అయితే యేసు ప్రభు వారు పరదేశంలో నీకు తీసుకెళ్ళి ఏం చేశారు చూద్దామా. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలు. అంటే యేసు ప్రభు వారు ఇక్కడికి ఎలా వెళ్ళారు? ఆత్మస్వరూపుగా వెళ్ళారు. అంటే జైలు వెళ్ళి ఏం చేశారు? వారందరికీ సువార్తను ప్రకటించారు. యేసు ప్రభు వారితో పాటు ఎవరిని తీసుకెళ్లారు? ఈ నేరస్తుని కూడా తీసుకెళ్లి అక్కడున్న వారందరికీ ఏం చేశారు? రక్షణ సువార్తను అక్కడ ప్రకటించారు. ప్రకటించడంతో వారందరూ ఏం చేశారు? మారుమనసు పొందారు, రక్షణ పొందారు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా. అయితే యేసు ప్రభువారు చెరను అంటే జైల్లోకి వెళ్ళి అంటే కింద పరదేశంలోకి వెళ్ళి ఆయన ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన ఏం చేశారు? ఆ చెరను చెరగా పట్టుకుని అంటే చెరలో ఉన్న ఆ యొక్క ఆత్మలందరినీ తీసుకెళ్ళిపోయారు. 9వ కింద ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగిన అయితే ఆరోహణం అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆరోహణమైన అనంటే భూమి యొక్క కింది భాగములకు ఒక ఫుట్ నోట్ లో 2 అని కింద ఉంది. అంటే మొదట భూమి యొక్క మొదటి భాగంలో ఏముంది? పరదేశం ఉంది. ఈ పరదేశంలోనికి యేసు ప్రభు వారు వెళ్ళి వారందరికీ ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించి వారందరిని ఏం తీసుకెళ్ళిపోయారు? చెరగా పట్టుకుని వారందరూ ఆరోహణం అయిపోయారు. ఇప్పుడు ఆ పరదేశం ఎక్కడుంది అనంటే 2 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు తన గురించే మాట్లాడుతున్నారు. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనుపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నేను 3వ ఆకాశానికి వెళ్ళాను అని కింద ఏమంటున్నాడు? నేను పరదేశంలోనికి వెళ్ళాను, అక్కడ వచింప శక్యం కాని మాటలు నేను విన్నాను, అవి పలకూడదు అంటున్నాడు. సో ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉన్నది. ఈ పరదేశం అంటే ఏదో కాదు. ఈ పరదేశం అనేది ఏదైనా తోటే. ఎలాగా అనంటే మనం చూసుకుంటే ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ నుండి ఏమని అంటున్నాడంటే, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ జీవవృక్ష ఫలములు ఎక్కడున్నాయి? ఏదైనా తోటలోనే ఉన్నాయి. ఈ పరదేశం అనంటే ఏం కాదు, ఏదైనా తోట. అయితే దీని అంతటి భావము ఏంటంటే
మనము రక్షించబడాలి. ఈ యొక్క వ్యక్తి దేవుణ్ణి ఎలా చూశాడు? రక్షకుడిగా చూశాడు. ఇంకొక నేరస్తుడు ఏం చేశాడు? దేవుణ్ణి అతని అభిషక్తుడిగా చూశాడు, గొప్ప కార్యాలు చేసేవాడిగా చూశాడు. తాత్కాలిక యొక్క పరిష్కారం అతనికి కావాలని ఆశపడ్డాడు. ఇంకొక దొంగ, ఇంకొక నేరస్తుడు ఏం చేశాడు? నాకు శాశ్వత కాలంలో నేను నశించిపోకుండా నేను ఆత్మ నిత్య జీవానికి వెళ్ళటానికి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను రక్షించు అని అన్నాడు. సో దేవుడు ఎవరిని మొర ఆలకించాడు? నన్ను రక్షించిన వారి మొరే ఆలకించాడు. సో మనం కూడా ఏం చేయాలి? మన తాత్కాలికమైన వాటి కొరకు మనం పరిష్కారం పొందాలని, వాటి పొందకూడదని నన్ను పొందాలి, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా మన ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య నరకం నుండి మనము రక్షించబడాలంటే యేసు ఒక్కడే మార్గము. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే మనం అంటామో ఆయన మన ఏం చేస్తారు? మన రక్షిస్తారు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. ఆయన ఏ విధంగా ఈ యొక్క వాడికి అవకాశం లేదు, ఈ యొక్క నేరస్తుడికి ఆయన ఏం చేశాడు? పరదేశికి తీసుకెళ్ళాడు, చెరలోనికి తీసుకెళ్ళాడు, వారికి సువార్తను ప్రకటించాడు, వారు అంగీకరించారు. తర్వాత ఆయన ఆరోగ్యమైనప్పుడు వీరు అతన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టాడు? 3వ ఆకాశంలో పెట్టాడు. అయితే మనం కూడా ఏం చేయాలి? దేవుడిని అంగీకరించాలి. ఈ యొక్క ఆచారాలు, ఈ యొక్క గుడ్ ఫ్రైడే నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చింది. దేవుడు మన ఆయుష్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కూడా జరుపుకుంటాం. ఇంక 10 సంవత్సరాల తర్వాత కూడా జరుపుకుంటాము, దానిలో సందేహం ఏమి లేదు. కానీ దేవుని యొక్క రక్షణ మనలో లేకపోతే వ్యర్థము. ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరుపుకున్నా వ్యర్థమే, ఎంత మంచి బట్టలు మనం ధరించినా ఎంత, అది తాత్కాలికమైన ఆనందము. కానీ శాశ్వతమైన ఆనందం రావాలంటే యేసుడు ఒక్కడే నీకు మార్గము. ఆయనే దేవుడు, ఆయన మాత్రమే నీకు రక్షణ అనుగ్రహించగలడు. ఈ వ్యక్తి దేవుని రక్షకుడుగా గ్రహించాడు, రక్షకుడుగా చూశాడు కాబట్టి రక్షించబడ్డాడు. ఈ యొక్క నేరస్తుడు దేవుని అభిషక్తుడు, గొప్ప కార్యాలు చేసేవాడిగా చూశాడు కాబట్టి అతడు ఏమయ్యాడు? రక్షణ పొందలేకపోయాడు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేకపోయాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి చూసే కోణం మనం మారిద్దో మనం రక్షణ